నమస్తే మాస్టర్స్ అందరికీ. ఈరోజు మనము అద్భుతమైన ధ్యానం చేసుకున్నాము. 5 గంటల నుంచి 6 గంటల వరకి. మేడం తన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఈరోజు మన ముందుకొచ్చారు దీప్తి మాస్టర్. వి వెల్కమ్ యూ ఫర్ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మన వంశీకరణ్ మాస్టర్ గారికి, మణిమాల మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి అండ్ మనకి ఈ ప్లాట్ఫామ్ రన్ అవడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలండి. అదేవిధంగా మన సత్సంగంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మనం అద్భుతమైన ఈ సత్సంగం ద్వారా మనం అద్భుతమైన జ్ఞానాన్ని మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాము. ఆ ఒక్కసారి మనం మన గురువులను తలుచుకుందాము. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మన గురువులను తలుచుకుని ఆ తర్వాత మనము టాపిక్ లోకి వచ్చేద్దామండి. ముందుగా మన గురువులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి, అలాగే మన మాస్టర్స్ అందరికీ మన ప్రతిరోజు మనం జ్ఞానాన్ని తీసుకుంటున్న యూట్యూబ్ ద్వారా అయితే కానీ ప్రతిరోజు మన డే టు డే లైఫ్ లో జ్ఞానం తీసుకున్న ప్రతి ఒక్క గురువుకి శతకోటి ఆత్మ ప్రణామాలు. నా చేత ఈ జ్ఞానాన్ని హనుమంతుల వారు, లలితామాత వాగ్దేవతలు, పరమేశ్వరుడు, శ్రీపాద శ్రీ వల్లభులు, బాబా గారు ఇప్పిస్తున్నారండి. ఈ జ్ఞానాన్ని నేను ఫకీర్ అనే సాయిబాబా గారి యొక్క ఛానలింగ్ బుక్ ద్వారా తీసుకున్నానండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అయితే మనం ఈ రోజు చూజ్ చేసుకున్న టాపిక్ ఏంటంటే కర్మ స్వేచ్ఛ సంకల్పము. అయితే స్వేచ్ఛ అసలు మనకి ప్రారంభ కర్మల ద్వారా మన జీవితంలో చాలా వరకు చాలా వరకు మన జీవితంలో సంఘటనలు చోటు చేసుకుంటాయి కదండి. ఏదైనా ఒక సన్నివేశం గాని నార్మల్ గా లీడ్ చేస్తున్న లైఫ్ లో ఒక సన్నివేశం గాని ఒక మనల్ని ఇబ్బంది కలిగించే ఒక సందర్భం కలిగినప్పుడు అది ఎలా వస్తుంది? మన ప్రారబ్ధ కర్మ ద్వారా వస్తుంది. మన వంశీ సార్ ఎప్పుడు చెప్తున్నట్టుగా ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? మనం ఎప్పుడో మన గత జీవితంలో చేసిన సరికాని పనుల వలన ఈ జీవితంకి తెచ్చుకున్న కర్మ ఫలితాన్ని ప్రారబ్ధ కర్మ అంటాం కదండి. అయితే మనం అనుకుంటాం జనరల్ గా డే టు డే లైఫ్ లో నేను చాలా మంచిదాన్ని, నేను చాలా అద్భుతంగా ఉన్నాను, అయినా కూడా నాకెందుకు ఇలా ఏమైనా కష్టం వచ్చేసరికి ఎందుకు ఇలా నేను ఇబ్బంది పడుతున్నాను అని గాని, లేదు అంటే లేకపోతే మన జీవితంలో చాలా కర్మల ద్వారా వచ్చేవి, లేదా అనారోగ్య సమస్య అయితే ఏమి గాని, లేకపోతే రిలేషన్‌షిప్ సమస్య అయితే ఏమి గాని, అలా రకరకాలుగా, లేకపోతే పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వకపోవటమో, లేకపోతే వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు రావటమో, ఇలాంటివన్నీ సమస్యలొస్తాయి కదండీ! మనందరికీ అది తెలిసిందే. మనం కర్మ విపాక ధ్యానం కూడా చేస్తూ ఉంటున్నాము. అయితే ఆహ్, ఆ ఒక జీవితంలో ఒక సన్నివేశం గాని, మనల్ని ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్ వచ్చినప్పుడు, మనము దాన్ని ఎలా తీసుకుంటామో అన్నదే స్వేచ్ఛా సంకల్పం అండి. ఒక సరికాని విషయం జరిగినప్పుడు మనం దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తామో, అక్కడ హ్మ్. భగవంతుని పాత్ర ఏమీ ఉండదండి. అక్కడ మన స్వేచ్ఛా సంకల్పం ద్వారా ఒక 2, 3 దారులు ఉన్నప్పుడు మనం ఏ దారిని చూజ్ చేసుకుంటాము అనేది మన చేతిలోనే ఉంటది. సో, దాన్ని మనం స్వేచ్ఛా సంకల్పం అంటారనమాట. ఆహ్, ఆహ్, మన అప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనము
దాన్ని ఇబ్బంది పడుతూ అనుభవిస్తామా? లేదు అంటే దాన్ని అర్థం చేసుకొని దాని నుండి జ్ఞానం తీసుకుంటామా? అనేది ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే కదండీ ఉంది. దాన్ని మనం ఇబ్బంది పడుతూ నాకే ఎందుకు కష్టం వచ్చింది? లేకపోతే హ్మ్. నే ఆహ్, నాకే ఎందుకు వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారనో, లేకపోతే నేనందరికీ సాయం చేసేదాన్ని, నేనెంత మంచి మార్గంలో ఉన్నాను. నాకే ఎందుకిలా అవుతుందనో, దేవుడి దయ వల్ల మనం ఇన్ని క్లాసెస్ వింటూ మనం ఇలా చేస్తున్నాం కాబట్టే మనం ఆ పరిస్థితిలో లేము. కాకపోతే ప్రతిరోజు జ్ఞానం తీసుకుంటున్నా కూడా పరిస్థితి వచ్చేసరికే మనం ఈ ప్రతిరోజు నేర్చుకుంటున్న జ్ఞానాన్ని ఆ క్షణంలో ఎలా అప్లై చేస్తున్నాము, ఆచరణలో పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్లాసెస్ వింటాము. కానీ ఆ టైం వచ్చేసరికే ఆ క్షణంలో మనకి ఈ జ్ఞానం తీసుకున్నది అప్లై చేసే దృఢ నిశ్చయము, దృఢ సంకల్పము మనకక్కడ ఉండాలండి. నార్మల్‌గా హ్మ్. ఆహ్, అంటే దానికి చాలా మనకి ఆహ్, మనకి చాలా శక్తి ఉండాలి దానికి. మనం అందుకే కదండీ ధ్యానం ద్వారా మనం చాలా శక్తిని తీసుకుంటున్నాము. అండ్ మనసు కూడా మన కంట్రోల్‌లో కంట్రోల్ అని కాదు. మనం కొంతవరకు ధ్యానం ద్వారా దాన్ని సన్మార్గంలో పెట్టగలిగినప్పుడే, ఈ విధంగా మనం సిట్యుయేషన్ వచ్చినప్పుడు కదిలిపోకుండా దాని నుండి జ్ఞానం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అంతే కదండీ! లేదు అంటే మనం కదిలిపోతాం అక్కడ సిట్యుయేషన్‌కి. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఒక అనారోగ్య సమస్యొచ్చిందనుకోండి. ఓకే. నేనెంత ధ్యానం చేస్తున్నానే నాకే ఎందుకొచ్చింది అని ఆలోచించటం మానేసి, మనం మన ప్రారబ్ధ కర్మ ద్వారా తెచ్చుకున్నాము. సో, దీనిలోంచి మనం ఏం నేర్చుకోవాలి? మన మాస్టర్స్ అందరూ అదే చెప్తారు కదండీ! దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ, అక్కడ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు, అప్పుడు మనం ఆ జ్ఞానము మన ఆత్మ లెవెల్‌లో ఉండిపోయి, మనం చాలా స్పిరిచ్యువల్‌గా ఎదగటానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకి ఇబ్బందొచ్చినప్పుడు కదిలిపోతూ, అక్కడే హ్మ్. ఆహ్, లే ఆహ్, అందరిని నిందిస్తూ, ఇబ్బంది పడుతూ, ఏడుస్తూ దాన్ని గాని ఎదుర్కొన్నామనుకోండి, అలాంటప్పుడు చాలా సిట్యుయేషన్ ఇంకా మనం స్పిరిచ్యువల్‌గా మనకి అది ప్రతిబంధకం అవుతుంది. దాన్ని ఇంకా మనం డబల్ చేసుకుంటూ ఉంటాం. అనారోగ్య సమస్యొచ్చినప్పుడు దాన్ని అబ్బా! నాకు వచ్చింది, నాకు ఇబ్బంది పడుతున్నాను అని మైండ్‌లో మనం ఎప్పుడు పెట్టుకున్నామో అది డబల్ అవుతుంది. అలా కాకుండా దాన్ని మనం ఆహ్, సరే నా కర్మానుసారం ఇదొచ్చింది అని దాన్ని యాక్సెప్ట్ చేయడం మనం ముందు మొదలుపెట్టాలి కదండీ! ఫస్ట్ యాక్సెప్టెన్స్. మనం దాన్ని అంగీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అనారోగ్య సమస్య అయితే ఏమి, రిలేషన్‌షిప్ ఇష్యూస్ అంటే భార్యాభర్తలకు మధ్యలో గాని, లేకపోతే మన కుటుంబంలో అత్తమామల నుంచి కానీ, ఏమైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, అంటే వీళ్ళేంటి నేనింత మంచిగా ధ్యానం చేసుకుంటూ, నేను నా పని నేను చేసుకుంటున్నా, వీళ్ళెందుకు ఇబ్బంది పెడుతున్నారు? అలా ఆ ప్రశ్నొచ్చిందా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేయలేనట్టే. అంతే కదండీ! ఓకే. దాన్నిప్పుడు ఎలా హ్యాండిల్ అలా అని నార్మల్‌గా ఊరుకోమని నేననట్లా. చెప్పాలి. మన అభిప్రాయాన్ని లేదండి ఇలా అని మన అభిప్రాయాన్ని మనం చెప్పాలి. కానీ, మనం లోపల ఎంత నిశ్చలంగా ఉన్నామో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతే కదండీ! లోపల నిశ్చలంగా ఉండి, మనం బయటికి చెప్పాల్సింది చెప్పాలి. అప్పుడు మన నుంచి నెగెటివ్ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళదు. అలా కాకుండా మనం ఉద్రిక్త చెంది వాళ్ళకి ఆన్సర్ చేసినప్పుడు గానీ, జవాబు ఇచ్చినప్పుడు గానీ ఏమవుతుంది? మన నుంచి ఒక నెగెటివ్ ఎనర్జీని వాళ్ళకి పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఇంకొంచెం డబల్ అవుతుంది తప్ప వాళ్ళు నార్మల్ అవ్వరండి. ఒక ఒక కోడలున్నారనుకోండి. కోడల్ని అత్తగారు ఇబ్బంది పెడుతుంటే, కోడలు వెళ్లి వాళ్ళ అమ్మగారికి చెప్పిందనుకోండి. అప్పుడేమవుతుంది వాళ్ళ అమ్మగారు లేదండి మా పాపని వాళ్ళ అత్తగారు ఇంత ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పినప్పుడు,
అదేమవుతుంది అని అందరికీ చెప్పుకున్నప్పుడు అదేమవుతుంది, ఆళ్ళ కోడలు నుంచి ఆళ్ళ అమ్మగారి దగ్గరికి ఎళ్ళినప్పటికే, కోడలు నుంచి కన్నవారింటికెళ్ళినప్పుడే, ఆ నెగెటివ్ ఎనర్జీ ఇక్కడ 10% ఉంది. అక్కడ 20 అయ్యింది. కదండీ! ఎందుకంటే ఆళ్ళ అమ్మా, నాన్న కూడా ఆళ్ళ అత్తగారిని తిట్టుకుంటారు. ఈమె అత్తగారిని తిట్టుకోవడం ద్వారా 10% నెగెటివ్ ఎనర్జీ ఇచ్చింది. వాళ్ళ అమ్మగారికి చెప్పడం వల్ల, వాళ్ళు తిట్టుకోవడం వల్ల అది 20 అయింది. ఆ తర్వాత అందరికీ చెప్పుకోవడం వల్ల అది 30 అయింది. అంత నెగెటివ్ ఎనర్జీని వాళ్ళ అత్తగారి మీదకేస్తే లాస్ట్‌లో ఎఫెక్ట్ అయ్యేదేంటి? మళ్ళీ ఆమె కోడల మీదకి అంత 30%ని ఇస్తది. అప్పుడు కోడలేం చేసిద్ది? అది తట్టుకోలేక 40% చేసిద్ది. అందరికీ చెప్పడం. అప్పుడు అలా అందరికీ చెప్పుకొని, మనం నెగెటివ్ ఎనర్జీ ఇవ్వడం వలన దాన్ని మనం పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా అండి? అలా కాకుండా అదేమవుతుంది అలా అది డబల్ అవుతూ ఆళ్ళ అత్తగారు ఇంకా ఉధృతంగా ఆళ్ళ కోడల్ని దెబ్బలాడడం మొదలుపెడతారు. అప్పుడు సమస్య మనం తగ్గిద్దాం అనుకుంటూ పెంచడం మార్గంలో వర్క్ చేస్తున్నాము. అదే స్వేచ్ఛా సంకల్పం అండి. అక్కడ సిట్యుయేషన్ బా బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకొని, ఇప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని అప్లై చేస్తున్నామా? లేదు అంటే అక్కడ సిట్యుయేషన్‌కి బానిసైపోయి, మనం ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఇబ్బంది పడుతున్నామా? అనేది ఎవరి చేతిలో ఉంటదండి? మన చేతిలోనే కదండీ ఉంటది. అదే స్వేచ్ఛా సంకల్పము. కర్మ అనేది తెచ్చుకుంటాము. అది ప్రారబ్ధ కర్మ అయిపోయింది. దాన్ని మనం మార్చలేము. కానీ, ఈ క్షణం ఎలా ఉండాలి అనేది ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే కదా ఉంది. ఈ క్షణం ఎలా ఉండాలో మనం డిసైడ్ చేసుకొని, దాన్ని ఆగామి కర్మగా మార్చుకుంటామా? లేకపోతే ఈ జన్మలోనే దాన్ని రద్దు చేసుకుంటామా? అనేది మన చేతిలోనే ఉంది కదండీ! కర్మ సిద్ధాంతాన్ని చెప్పిన ఆ కృష్ణ భగవానుడే కర్మ చక్రాన్ని నుంచి బయటికి రావచ్చని కూడా చెప్పారు కదండీ! కర్మ రాహిత్యమైన జీవితాన్ని కూడా మనం చేసుకోవచ్చు అనే అద్భుతమైన సీక్రెట్‌ని చెప్పారు. కానీ మనం ఎంతసేపు ఇక్కడే ఆగిపోతున్నాం. మనం ఈ కర్మ చక్రం నుంచి బయటికి రాలేమనే ఆగిపోతున్నాం. మన వంశీ సార్ ఎప్పుడు చెప్తున్నట్టుగా కర్మయోగ ధ్యానంలో మనం ఏం చేస్తున్నామండి? మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించేస్తున్నాం. మనం, మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమాపణ అడుగుతున్నాం. ఇంతకన్నా కర్మ చక్రం నుంచి బయటికి రావడానికి అద్భుతమైన ఆయుధం ఇంకెక్కడుందండి మనకి? ఇంక మనం కర్మ చక్రం నుంచి బయటకొచ్చేసినట్టా? లేనట్టా? వచ్చేస్తాము. కానీ మనకి సరికాని ఆహ్, సిట్యుయేషన్ మన జీవితంలో సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు, మన స్వేచ్ఛా సంకల్పంతో మనం దాన్ని ఎలా తీసుకుంటామో, అనే దాన్ని బట్టి మనం కర్మచక్రం నుంచి బయటకొస్తామా? లేకపోతే దాన్ని ఆగామి కర్మగా మార్చుకుంటామా? అనేది మన చేతిలోనే ఉంది. అంతే కదండీ! ఇప్పుడు ప్రిత్ మనము ఆత్మ పరిశీలన చేసుకొని, మన గుణాల్ని మనం పరిశీలించుకొని, మనం ప్రతిరోజు మాస్టర్స్ ద్వారా విన్న జ్ఞానాన్ని మనం అప్లై చేసుకుంటా హ్మ్. ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు, అక్కడ మన స్వేచ్ఛా సంకల్పంతో, అక్కడ సంపాదించిన జ్ఞానాన్ని స్వేచ్ఛా సంకల్పంతో ఆ కర్మ ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని కలిపి మనం ప్రతిరోజు జీవన విధానాన్ని హ్మ్. కొనసాగిస్తున్నప్పుడు మనము ఎంతో అద్భుతంగా జీవితంలో ముందుకు కొనసాగుతాం కదండీ! అయితే ఆహ్, ఫ్రీ విల్ ఇప్పుడు మనం ఫ్రీ విల్‌తో శాంతియుతంగా ఏదైనా సిట్యుయేషన్‌ని ఎదుర్కొన్నప్పుడు మనకి ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మనం ఇతరులకివ్వము. ఇతరులకి ఇవ్వనప్పుడు ఎందుకంటే సిట్యుయేషన్స్ చాలా వరకు మనం ఏంటి ఏ సిట్యుయేషన్ వచ్చినా మనం ఆ జ్ఞానం లేనప్పుడు పక్కవారి వలనొచ్చిందనే ఆలోచనతోనే ఉంటాం కదండీ! అలా కాకుండా జ్ఞానం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ జ్ఞానం మనం మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని మనం డే టు డే లైఫ్‌లో అప్లై చేసినప్పుడు, మనం అలా అనుకోకుండా నా ప్రారబ్ధ కర్మ వలన ఈ సిట్యుయేషన్ వచ్చినింది. కాబట్టి నేను దీని నుంచి బయటపడాలి అంటే, నేను
ఎవరిని నిందించకూడదు. నేను ఎవరైతే నాకిప్పుడు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరి వలన నాకు ఈ సమస్యొస్తుంది, వారిని నేను సంపూర్ణ హృదయంతో క్షమిస్తాను. అలా అని రోజు వారు ఇబ్బంది పెడుతున్నారు అంటే, వారిని వారికి మనం ఆహ్, అలా అని మనం చేసిన ఆహ్, మనల్నేనో తప్పుగా అంటే, లేదండి నేను తప్పు చేయలేదు. ఇదని క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. అలాగని కామ్‌గా ఉండమంటే కామ్‌గా ఉండమని కాదు. పాపం అంటే వారిని ఇబ్బంది పెట్టేగా విధంగా మాట్లాడొద్దు. కోపం తెచ్చుకోవద్దు అవతల వ్యక్తి మీద. ఈర్ష్య, ద్వేషాలు తెచ్చుకోవద్దు. అవతల వారి మీద సరికాని ఆలోచనలు గాని, సరికాని అభిప్రాయాన్ని గాని మన జీవితంలో మొయ్యొద్దు. ఎందుకంటే అది మోసి దాన్ని మనం ఆగామి కర్మగా మార్చుకుంటున్నాము. అదేనండి ఫ్రీ విల్ అంటే. అద్భుతమైన టూల్ కదండీ! ఫ్రీ విల్ అనేది చాలా అద్భుతమైంది. పాత కర్మల్ని మనం జ్ఞానంతో దగ్ధం చేసుకొని, అద్భుతంగా కర్మచక్రం నుంచి బయటపడే అద్భుతమైన ఆయుధమే మనకి ఈ స్వేచ్ఛా సంకల్పము. దాన్ని మనం గట్టిగా పట్టుకుందామండి. అయితే హ్మ్. మన ఆత్మ పరిణితికి ఈ స్వేచ్ఛా సంకల్పం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అంతే కదండీ! ఆ క్షణము మనం పాతది మార్చలేము. అయిపోయిన ప్రారంధ కర్మను మార్చలేము. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ ఈ క్షణం నువ్వు ఎలా ఉండాలి అనేది నీ చేతిలోనే ఉంది. అంతే కదండీ! సో, మనకి ఏ అనారోగ్య సమస్యొచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా, ఎలాంటి సమస్యొచ్చినా ఆ క్షణంలో మనం ఎవరిని నిందించకుండా, ఎవరిని తప్పుగా అనుకోకుండా, అవతల వ్యక్తిని క్షమించేసి, మనం మన స్వేచ్ఛా సంకల్పంతో అద్భుతంగా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతిరోజు, ప్రతి సెకను అప్లై చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా కష్టమైన విషయం అండి. అనుకున్నంత ఈజీ కాదు కదా! నిజంగా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో ఎవరైనా మన దగ్గర వాళ్ళు కోల్పోయినప్పుడు, సరే వారి ప్రయాణం మనతో అయిపోయింది అని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. కానీ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేస్తూ అలా ముందుకు వెళ్తున్నప్పుడు అంటే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన జీవితం ముందుకెళ్తుంది. లేదు అనుకుంటూ ఇ ఇ ఇలా ఎవరైనా మన జీవితంలోకెళ్ళిపోవటానికి కారణం వీళ్ళు, వాళ్ళు అని అందరిని నిందిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడే ఆగిపోతాం. అంతే కదండీ! జనరల్‌గా ఆడవాళ్ళకి రిలేషన్‌షిప్ ఇష్యూస్ అలా వచ్చాయనుకోండి. ఏం చేస్తాం మనం? వాళ్ళలా నాతో సరిగ్గా భర్త సరిగ్గా ఉండట్లేదు అంటే, భర్త సరిగ్గా ఉండట్లేదు, ఉండట్లేదు అని అస్తమానం ప్రతిరోజు వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీ ఇస్తాం. నీకేం కావాలి? వారు నీతో సరిగ్గా ఉండడం కావాలి. కానీ మనం ఏం చేస్తాము? మనం వర్క్ చేసేది ఎటు రివర్స్‌లో వర్క్ చేస్తాం. అంతే కదా! ఇంటికొచ్చేసరికి నువ్వు సరిగ్గా ఉండట్లేదు, నువ్వు సరిగ్గా నాతో ఉండట్లేదు, నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అని వారిని ఇబ్బంది పెడుతూ మనకు కావాల్సింది వారు బావుండడం. ఇలా మనం ఇబ్బంది పెట్టినప్పుడు వారెలా ఉంటారు? సరే రేపటి నుంచి బాబోయ్! ఇది రోజు తినేస్తుందిరా బాబు అని చెప్పేసి వారం రోజుల్లో 4 రోజులు ఇంటికొచ్చేవాళ్ళు 2 రోజులే వస్తారు. అంతే కదండీ! మనం ఇబ్బంది పడడం వలన. ఇంకా మనం ఆళ్ళు రావట్లేదని మనం ఇంకా ఇబ్బంది పడిపోయి వాళ్ళని ఇబ్బంది పెడితే పూర్తిగా సరే తొందరగా వస్తే తిడతదిరా బాబు ఎందుకు అని చెప్పేసి లేట్‌గా రావడం మొదలుపెడతారు. అంటే ఏంటంటే నేను చెప్పేదేటంటే ఇక్కడ మనకు కావాల్సిందొకటి, మనం వర్క్ చేసేది వేరే విధంగా వర్క్ చేస్తాము. అపోజిట్‌గా వర్క్ చేస్తాం. దాని వలన మనం ఇంకా ఇబ్బంది పడతాము. అలా కాకుండా మనము అదే టైంలో ధ్యానం చేసుకుంటూనో, సరే వారు కొన్ని రోజులకి సెట్ అవుతారనో, వారికి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి కాదండి మీరిలా నాతో టైమ్ స్పెండ్ చేస్తే బావుంటుంది అని చెప్పటం ద్వారానో, మెల్లిగా మాట్లాడి మనం వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే, అప్పుడు అది మనం టువర్డ్స్ ద సొల్యూషన్ వర్క్ చేసినట్టు. అంతే కదండీ! అక్కడే స్వేచ్ఛ సంకల్పం ఉంటుంది. అయితే ఆహ్, బాబా ఏం చెప్తున్నారంటే, మనకి ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు మనము ఆహ్, మనం ఎంతవరకు ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా ఏ హ్మ్. ఏ మనలో ఉన్న హ్మ్. నెగెటివ్స్, పాజిటివ్స్ తెలుస్తాయి కదండీ! బలాలు, బలహీనతలు. హ్మ్. ఆ బలహీనతల్ని తెలుసుకొని, మనం
ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేయటం ద్వారా మన జీవితంలో ఆ బలహీనతల్ని అధిగమించడానికి కావలసిన బలం మనకి ఉందని తెలుసుకుంటాము. తెలుసుకొని మనం జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారండి. కాబట్టి మనం ఆహ్, నా జీవితంలో జరిగిన చిన్న విషయం చెప్తానండి ఎగ్జాంపుల్. ఆహ్, హెల్త్ ఇష్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చినింది. అప్పుడు ఒకటి మేము యూఎస్‌లో ఉన్నాము. కాబట్టి ఎవరు కరోనా టైంలో ఎవరు హెల్ప్ చేయడానికి లేరు. అలాంటప్పుడు ఆహ్, అప్పుడే మేము యూఎస్ వచ్చి అప్పటికి 1 ఇయరే అయ్యింది. మనకి అంటే అలా వెంటనే అప్పుడే వచ్చినప్పుడు అబ్బా! ఎప్పుడు ఇండియా ఎళ్ళిపోదామా అన్నట్టుంటది. అలాంటప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి ఫ్యామిలీలో. మనము అప్పుడు ఆహ్, ఎలా ఆలోచిస్తాము? అయ్యో! నాకింకిక్కడ ఎవ్వరు లేరే! ఇండియాలో అయితే మన వాళ్ళంతా ఉంటారే! ఇంత ఇబ్బంది పడుతున్నానే! అలా, అలా ఆలోచించొచ్చు. 2 కోణాలు చెప్తానండి. అలా ఆలోచించొచ్చు. లే లేదు అంటే ఓకే. ఆ! ఇది నా మేము ఫ్యామిలీగా, గ్రూప్‌గా చేసుకున్న కర్మ. సో, దీన్ని మేమే అనుభవించాలి. కాబట్టి ఏ దీన్ని నేను బాధపడకుండా ఓకే. దాన్ని యాక్సెప్ట్ చేసేయాలి ఫస్ట్. ఇది ఏ సిట్యుయేషన్ వచ్చినా అండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం. అంటే దాన్ని అంగీకరిద్దాం. అంగీకరించినాక అయితే మన మైండ్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఆ టైంలో ధ్యానం చేద్దాం. అంటే ఇప్పుడు అనుకున్నాం. మనం ఇప్పటిదాకా స్వేచ్ఛా సంకల్పాన్ని వాడి మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ముందుకెళ్ళాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలి అనేది నా జీవితం ద్వారా జరిగిన ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పాలని ట్రై చేస్తున్నానండి. అయితే ఫస్ట్ ఏం చేయాలి? ఏ సిట్యుయేషన్ వచ్చినా అది హెల్త్ ఇష్యూ అయినా, రిలేషన్‌షిప్ ఇష్యూ అయినా మనం యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ ఎప్పుడు చేసామో సగం బాధ తీరిపోతుందండి. అయితే ఆ తర్వాత డే అ అ అప్పుడు వస్తాయి కదా! డే టు డే లైఫ్‌లో వచ్చిన ఇబ్బందులు వాటిని, వాటిని కూడా యాక్సెప్ట్ చేద్దాం. చేసి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎందుకు నాకే వచ్చిందనో, ఇలా అంటే మనకి ఏది వద్దో దాని గురించి ఆలోచించొద్దు. ఆ ఆలోచన తగ్గాలంటే ఏంటి? మనం ధ్యానం కొంచెం ఎప్పుడైనా అలా ఇబ్బంది అనిపించిందా, బుర్ర ఇబ్బంది పెడుతుందా, వెంటనే ధ్యానంలో కూర్చుండిపోదాం. లేకపోతే మంచి క్లాస్ ఏమైనా విందాం. సో థట్ మన బుర్ర మనల్ని ఇబ్బంది పెట్టదు. అంతే కదండీ! అప్పుడు మనకి కొద్దిసేపు మనం నిశ్చల స్థితిలోకొస్తాం. అప్పుడు మనం అంతవరకు విన్న జ్ఞానాన్ని మనం అప్లై చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా అండి? అండ్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా ధ్యానమా అంటే పూజ చేసేవారు పూజ. ఎ ఆ భగవంతుడిని మాత్రం మనం వదలొద్దండి ఆ టైంలో. ఇంకా ఎక్కువ చెయ్యాలి ఆ టైంలో. ఎక్కువ ధ్యానం గాని, ఎక్కువ భగవత్ స్మరణ గాని. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన గురువులు భగవంతుడు ఆర్ గురువు. మన గురువు సపోర్ట్ గాని అంటే గురువు సపోర్ట్ అంటే వారికి ఎక్కువ ఫోను చేసి చేయడం అని కాదు. వారి జ్ఞానం తీసుకోవటం కానీ, వారిని ఆహ్వానించుకొని ధ్యానం చేయటం కానీ, అలా చేస్తూ అలా స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌లో నేనప్పుడు మెడిటేషన్ మార్నింగ్ కొద్దిసేపు నేనప్పుడు మన క్లాసెస్‌లో సద్గురు మూమెంట్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వలేదండి. సో, నాకు నేనుగా మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఓం శాంతి బీకే శివాని గారి ఇవి వింటూ చేసుకునేదాన్ని. చేసుకునేటప్పుడు వారివి ఒక 15 నిమిషాలు మెడిటేషన్ ఉండేది. మెడిటేషన్ పెట్టుకుంటూ ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే మెడిటేషన్ చేసుకునేదాన్ని నేను మార్నింగే. నేను శివాష్టోత్తరం చదువుకుంటూ, అభిషేకం చేసుకుంటూ, లలితామాత ఖడ్గమాల చదువుకుంటూ అంటే ఏంటంటే, నా టైంని ఏడవటంలోనో, ఇబ్బంది పడటంలోనో పెట్టకుండా స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌లో ఎప్పుడు పెట్టానో ఇబ్బంది అంటే మనం ప్రారబ్ధ కర్మలో ఉండడం కర్మను అనుభవిస్తున్నప్పుడు ఆ కష్టం వస్తదండి. కానీ వెంటనే సొల్యూషన్ దొరికేది నాకు. ఎందుకు అంటే అది మనం నెగెటివ్ ఎనర్జీని యూనివర్స్‌కి ఇవ్వట్ల. అండ్ డాక్టరొస్తే డాక్టర్‌లో భగవంతుడిని చూడడం. సర్వరొస్తే సర్వర్‌లో భగవంతుడిని చూడడం. నర్సొస్తే నర్సులో అమ్మవారిని చూడటం. అంటే ప్రతి ఒక్కరిలోని ఏకత్వం అనేది నేర్చుకున్నామండి ఆ టైంలో. ఆ ఆ పీరియడ్‌లో మేము చాలా
ప్రతి సెకను జ్ఞానాన్ని నేర్చుకున్నామండి. ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూడడం. మనం అవతల మనం పడుతున్న ఇబ్బంది వలన అవతల వానికి గాని, యూనివర్స్‌కి గాని నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడు ఇవ్వమో, యూనివర్స్ నుంచి హెల్ప్ చాలా అద్భుతంగా మనకి ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేయడానికి దొరుకుతదండి. అలాగే ఎక్కడున్నా ఏ ప్లేస్‌లో ఆహ్, ఎ హాస్పిటల్‌లో ఉంటామా? లేకపోతే ఎక్కడున్నా ఆఫీస్‌లో ఉంటామా? ఇబ్బందనిపిస్తే ఆ 15 నిమిషాలు ఒక 15 నిమిషాలు బ్రేక్ తీసుకొని ధ్యానం చేయడమో, లేకపోతే లాంగ్ బ్రెత్స్ తీసుకోవడమో, ఆ విధంగా మనల్ని మనమే గ్రహించుకొని దాని నుంచి బయటికి రావాలని మనకే అనిపించాలండి ఫస్ట్. అప్పుడు మనం ఆ నూతిలో పడిపోం. అంతే కదండీ! లేకపోతే మనల్ని మనమే నూతిలోకి తోసేసుకుంటాం. కాబట్టి సిట్యుయేషనొచ్చినప్పుడు ఆ విధంగా మే హ్మ్, నేను ధ్యానం చేసుకుంటూ, పూజ చేసుకుంటూ మా హస్బెండ్ అప్పుడు ఇంత దీనిగా నమ్మేవారు కాదు ధ్యానాన్ని అంతా. కాకపోతే ఆ ప్రయాణంలోనే కొంచెం ఆయన నమ్మటం మొదలుపెట్టారు. ఓకే. ఆయన కూడా నమ్మటం ఎప్పుడు మొదలుపెట్టారో సారీ మాస్టర్స్ 1 మినిట్ నేను బ్యాటరీ లో అయిపోయింది తెచ్చుకుంటాను. సారీ. సారీ మాస్టర్స్. యాహ్! అయితే ఆ విధంగా మనము ప్రతి క్షణము ఆహ్, ఉన్న ఇబ్బంది మీద ఇబ్బంది మీద ఎనర్జీ పెట్టకుండా, మన ప్రాక్టీసెస్ మీద దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి అనే దాని మీద ఎప్పుడైతే కాన్సంట్రేట్ చేసామో, మనం ఆహ్, ఇబ్బంది నుండి చాలా తొందరగా బయటకొచ్చేస్తామండి. అయితే ఆహ్, ఇప్పుడు మన చుట్టుపక్కల మనుషులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో అందరూ ఒకలా ఉండరు కదండీ! మన ఎవ్రీబడీ ఈస్ యూనిక్. అంటే ప్రతి ఒక్కరు కూడా దీప్ ఇప్పుడు దీప్తి ఉంది. ఈ హోల్ యూనివర్స్‌లో దీప్తి యొక్క లక్షణాలతో దీప్తి మాత్రమే ఉంది. అంతే కదండీ! నాలా ఇంకోళ్ళుండరు. నాలాగే మొత్తం యూనివర్స్‌లో అందరూ ఉంటే నేనే తట్టుకోలేను. అంతే కదండీ! కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి కర్మానుసారం వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంతే కదండీ! ఇప్పుడు నాకు ఎన్నో జన్మలున్నాయి. ఎన్నో జన్మల నుంచి నేర్చుకుంటూ ఈరోజు ఈ దీప్తి తయారయింది. అంతే కదండీ! బిహేవ్ చేసేదంతా నేను నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి నేనెలా ప్రవర్తిస్తున్నానో అది ఆధారపడి ఉంటది. అలాగే మన జీవితంలో కూడా మన భర్తో, మన పిల్లలో, మన అత్తయ్యో వాళ్ళందరూ ఈరోజు నీకు పరిచయం అయ్యారని చెప్పేసి వాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఎన్నో జన్మలు బట్టి, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి ఉంటది తప్ప ఈ రోజు ఫార్మ్ అయింది. వాళ్ళు ఈ రోజుకి ఈ రోజు పుట్టింది కాదు కదండీ! అదంతా. వాళ్ళ ప్రవర్తన గాని, కొంతమందికి పాత జన్మల నుంచి వచ్చిన భయాలుంటాయి. మనం ఎందుకు ఈడంత పిరికివాడు అలా అనుకుంటాం కదండీ! మరి అదంతా వాళ్ళు తెచ్చుకున్నది. సో, ఎవరిని మనం జడ్జ్ చేయక్కర్లేదు. మనం వారు మనల్ని ఇబ్బంది పెడుతున్నారనుకోక్కర్లేదు. సో, ఎప్పుడైతే వారిని యాక్సెప్ట్ చేసామో అవతల వ్యక్తిని, మనం ప్రేమ తత్వంతో అందరితో ఉండగలుగుతాం కదండీ! కాబట్టి మన ఏదైనా పా ఏదైనా పాత మనం ప్రారంధ కర్మ వచ్చినప్పుడు మనము ప్రస్తుత క్షణంలో ఎలా ఉంటున్నాము అనేదే స్వేచ్ఛా సంకల్పం అండి. సింపుల్‌గా. దాన్ దాన్ని బట్టే మనము ఆగామి కర్మని మనము డిసైడ్ చే కర్మ చక్రం నుంచి బయటకొస్తామా? లేపోతే కర్మగా మనం మార్చుకుంటామా అనేది మన చేతిలోనే ఉందండి. సో, మనం ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ మనం కర్మ చక్రం నుంచి బయటకొచ్చేద్దాం. అద్భుతంగా మన వంశీ సారు కర్మవిపాక ధ్యానం చెప్పారు. దాని నుంచి మనం కర్మ చక్రం నుంచి బయటకొచ్చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. నన్ను క్షమించాలి. థాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా మనం డిస్కస్ చేసుకుందాం. మీకందరికీ ఇవన్నీ తెలిసినవే. మనందరికీ తెలిసినవే. కాకపోతే మరొక్కసారి అన్నీ గుర్తు చేసుకోవటమేనండి అంతే. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా బావుంది. మీరు అదేంటి
రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చినప్పుడైనా మనం నెగటివ్ ఎనర్జీని యూనివర్స్కి పాస్ చేయొద్దు. అప్పుడు ఆ, ఏదైతే కావాలో దాన్ని పాస్ చేసినప్పుడు మనకు అంతే తొందరగా దాని నుంచి బయటకు వస్తాము అన్న పాయింట్ బాగుంది. ఇంకొకటి ప్రారంధ కర్మ వచ్చినప్పుడు ఆగామి కర్మలు చేయకుండా దాని నుంచి ఫ్రీ విల్ తోటి ఎలా బయటికి రావాలి అన్న చెప్పింది చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్. చాలా మెసేజెస్ వచ్చాయి మేడం. యాహ్! చాలా బాగా చెప్పారు మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. నా లైఫ్లో జరుగుతుంది ఇదే. దీనికి సొల్యూషన్ మీ నుంచి వచ్చింది. నా బిహేవియర్ రాంగ్ అర్థమయ్యేలా చేశారు. పాజిటివ్ ఇస్తాను. సారీ యూనివర్స్. నాకు ముందు అర్థం కాలేదు ఈ ధ్యానం. 3 months నుంచి చేస్తున్నాను. లైఫ్లో మాస్టర్స్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాను. మంచి సొల్యూషన్స్ నాకు మాత్రం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా నైస్. చెప్పారు. నైస్ అండి. అమూల్య గారు. మ్మ్. నైస్. నైస్. మనం మనం ఎలా తీసుకుంటాం యాక్సెప్టెన్స్ అండి. ఫస్ట్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఎప్పుడొచ్చిందో మనలోంచి ప్రేమతత్వం వస్తది. అంతే కదండీ! అందరూ మనలాగే ఉండరు కదా! ఇప్పుడు ఈ రోజు అమూల్య ఆహ్, ఈ రోజు ఈ జన్మకి ఫార్మ్ అయిన అమూల్య కాదు. రైట్? కరెక్ట్, కరెక్ట్, యా. ఇది ఎన్నో జన్మలుగా మనం తెచ్చుకుంటే వచ్చిన మీలో ఉన్న సద్గుణాలన్నీ ఎన్నో జన్మలుగా కూడగట్టుకున్నవి. ఎంతో అపురూపమైనవి. అంతే కదా! అంతే ఈ అండి, అంతే. జన్మలోను కూడా అలాంటిది ఒక సద్గుణమైనా మనం కూడగట్టుకోగలగాలి. అలాగే ఇతర వ్యక్తులు కూడా పాపం వాళ్ళు ఏవేవో తెచ్చుకొని ఏమో ఇబ్బంది పడతాం. మనం జడ్జ్ చేసేస్తాం చాలా ఈజీగా అవతల వ్యక్తిని. ఎందుకు ఆమె ఎవరితో మాట్లాడదు, మౌనంగానే ఉంటది. లేకపోతే ఆమె అబ్బా! ఏంటో సరిగ్గా కలవదు. వారి జీవితంలో ఏమున్నాయో మనకు తెలీదు కదండీ! అంతే కదా! జనరల్‌గా. ఏదైనా ఒక వ్యక్తిని చూసిన వెంటనే మనం వెంటనే ఈమె సరిగ్గా కలవదనో, ఈమె సరిగ్గా మాట్లాడదనో, వాళ్ళ జీవితంలో జరిగిన సిట్యుయేషన్స్ మనకు తెలీదు. ఎన్నో జన్మలుగా వారు ఎన్ని క్యారీ చేసుకున్నారో మనకు తెలీదు కదా! కాబట్టి మనం ఎవ్వరిని ఏమి అనుకోవటానికి లేదు. యాహ్! మ్మ్. చాలా బాగుంది మేడం, బాగా చెప్పారు. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ మెసేజెస్ యూ సో కూడా మచ్. మళ్ళీ చాలా మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ థాంక్ మాస్టర్స్. యూ అండి. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతామంటే హ్యాండ్ రేస్ చేయండి, లేకపోతే క్లోజ్ లేకపోతే చేసేసుకుందాం ఈరోజు. సెషన్ క్లోజ్ చేసుకుందాం. యాహ్! ఓకే మేడం, విల్ క్లోజ్ ద సెషన్. అండ్ యాహ్! థ్యాంక్ యూ మీ షూర్. జ్ఞానాన్ని ఇంత మార్నింగ్ ఇండియా టైంలో మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ టైం. హ్యావ్ ఎ థాంక్ నైస్ యూ డే. సో మచ్ అండి. బాయ్ మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ బాయ్. మాస్టర్స్. థాంక్ యూ.